వీళ్ళు చేసిన పనికి కువైట్ ఇల్లు మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. ఆ ఇంట్లో కంపు తట్టుకోలేక కువైట్ అతను చుక్కలు చూపించాడు వీళ్ళకి. షార్ట్ అయిపోయిన మెయిన్ చెక్ చేయడానికి 2 రోజుల తర్వాత వచ్చారు వీళ్ళు. ఆ షార్ట్ అయిన కనెక్షన్ వచ్చి ఇంటి మొత్తానికి సంబంధించిన డ్రైనేజ్ మోటార్ అనమాట. ఆ మోటార్ పని చేయకపోవడం వల్ల ఇంటికి సంబంధించినట్టు బయటికి పోలేదన్నమాట. వాటర్ మొత్తం ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాయి. ఆ గ్రీన్ మ్యాట్ అంతా తడిచిపోయింది ఆ వాటర్ తో. గబ్బు తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో డ్రైవర్లం కాబట్టి ఎవరైనా పని చేయడానికి వస్తే వాళ్ళ దగ్గర ఉండి చేపియాలి. ఇతను షరీకా నుంచి వచ్చాడు. షరీకా అంటే వేరే దేశం కాదు, ఇక్కడ కంపెనీ అనే దాన్ని షరీకా అంటారు అనమాట. డ్రైనేజ్ మోటార్ల కంపెనీ నుంచి అయితే వచ్చాడు. ఆ వైర్లు పైకి లాగుతా ఉంటే షాక్ తగిలింది. ఆ షార్టేజ్ వల్లే మొత్తం మోటార్ అంతా కాలిపోయింది అనమాట. వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని గంట సేపు కొట్లాడుకున్నారు. ఆ తెల్ల డ్రెస్ వేసుకుని ఆయన మోటార్ బిగించి 3 సంవత్సరాలు అయిందంటే ఈ కంపెనీ అతను లేదు అది బిగించి 5 సంవత్సరాలు అయిందన్నాడు. ఆ చిన్న మోటార్ షార్టేజ్ అవడం వల్ల మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి గబ్బు గబ్బు అయిపోయింది. ఈ డ్రైనేజ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రం హ్యాట్స్ ఆఫ్. మనం కాసేపటికే గబ్బు తట్టుకోలేకపోయినాం కానీ వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. కువైట్ అతను ఎలక్ట్రీషియన్ మీరు లేట్ గా రావడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి 4 వేసుకున్నాడు. నా దృష్టిలో డ్రైనేజ్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించి వర్క్ చేసే వాళ్ళు మాత్రం చాలా గ్రేట్. వాళ్ళు చేసే పనిని మాత్రం నామోజ్గా ఫీల్ అవ్వరు. మీరేమంటారు కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.